మీకు తెలుసా? ప్రపంచ జనాభాలో సుమారు సగం మంది పేగులో ఉండే ఒక బ్యాక్టీరియా కలిగి ఉంటారు. ఇది అల్సర్లు, ఇంకా కొన్నిసార్లు కడుపు క్యాన్సర్‌కి కూడా కారణమవుతుంది. దీనిని హెలికోబాక్టర్ పైలోరి లేదా సింపుల్‌గా హెచ్ పైలోరి అంటారు. ఈరోజు ఇది ఏమిటి, ఎందుకు ముఖ్యమో మరియు దీన్ని ఎలా చికిత్స చేస్తారో నేను వివరించబోతున్నాను. హెచ్ పైలోరి అనేది మీ కడుపు పొరలో నివసించే ఒక స్పైరల్ ఆకారంలో ఉండే బ్యాక్టీరియా. చాలా మంది చిన్నపిల్లల వయసులోనే ఈ ఇన్ఫెక్షన్‌కి గురవుతారు. చాలా మందికి ఇది ఉందని తెలియదు. ఎందుకంటే ఇది సంవత్సరాల తరబడి నిశ్శబ్దంగా ఉండొచ్చు, కానీ కాలక్రమేణా ఇది కడుపు పొరను దెబ్బతీయొచ్చు. హెచ్ పైలోరీ కడుపులో దీర్ఘకాలిక వాపును కలిగిస్తుంది. ఇది వివిధ సమస్యలకు దారితీయొచ్చు. లక్షణాలలో పైభాగంలో కాలుతున్నట్లుగా నొప్పి, అజీర్ణం ఉండొచ్చు. మీకు ఉబ్బరం లేదా పెప్టిక్ అల్సర్లు కూడా రావచ్చు. తీవ్రమైన సందర్భాల్లో అల్సర్లు రక్తస్రావం చెయ్యొచ్చు. ఇదొక తీవ్రమైన సంక్లిష్టత. ముఖ్యంగా దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ బ్యాక్టీరియాను అధికారికంగా క్యాన్సర్ కి కారణమయ్యే జీవిగా వర్గీకరించారు. అందుకే దీనిని మనం చాలా సీరియస్ గా తీసుకుంటాం. సాధారణ లక్షణాలలో ఖాళీ కడుపులో ఎక్కువగా ఉండే కాలుతున్నట్లుగా నొప్పి, వాంతులు ఉండటం ఉన్నాయి. మీరు తక్కువగా తిన్నా వెంటనే నిందిపోయినట్టు అనిపించవచ్చు. మీకు నల్లని మలం, రక్తం, వాంతులు లేదా కారణం తెలియని బరువు తగ్గడం కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందండి. నిర్ధారణ చాలా సులభం. బ్యాక్టీరియాను గుర్తించడానికి మేము తరచుగా యూరియా శ్వాస పరీక్షను ఉపయోగిస్తాము. ప్రత్యామ్నాయంగా నిర్ధారణ కోసం మలం యాంటీజెన్ పరీక్షను కూడా ఉపయోగించవచ్చు. ఎరుపు జెండా లక్షణాలు ఉంటే లోపల చూడటానికి ఎండోస్కోపీ అవసరం కావచ్చు. చికిత్స కల్పించే థెరపీ అవసరం. దీన్ని సాధారణంగా ట్రిపుల్ థెరపీ అంటారు. ఇది సాధారణంగా కడుపు గోడను రక్షించడానికి ఆమ్లాన్ని తగ్గించే మందు, అలాగే బ్యాక్టీరియాను సమర్థవంతంగా చంపడానికి 2 వేర్వేరు యాంటీబయోటిక్స్ ను కలిగి ఉంటుంది. ఈ మందులు సాధారణంగా 10 నుండి 14 రోజుల పాటు తీసుకోవాలి. పూర్తి కోర్సును పూర్తిగా తీసుకోవడం చాలా ముఖ్యం. చికిత్స తర్వాత మేము మళ్ళీ పరీక్షలు చేసి ఇన్ఫెక్షన్ పూర్తిగా పోయిందో లేదో నిర్ధారించుకుంటాము. చికిత్స చేయకపోతే హెచ్ పైలోరీ దీర్ఘకాలిక గ్యాస్ట్రిటిస్ మరియు మళ్లీ అల్సర్లు రావడానికి కారణమవుతుంది. ఇది అంతర్గత రక్తస్రావాన్ని కలిగించి ఐరన్ లేదా విటమిన్ బి12 లోపానికి దారి తీయవచ్చు. అత్యంత అరుదైన సందర్భాల్లో ఇది స్టమక్ లింఫోమా అనే క్యాన్సర్ రకానికి కూడా కారణమవ్వచ్చు. మీ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి తరచూ చేతులు కడుక్కోవడం మరియు శుభ్రమైన నీరు తాగడం గుర్తుంచుకోండి. ఆహారాన్ని శుభ్రంగా ఉంచడం కూడా వ్యాధి వ్యాప్తిని నివారించడంలో చాలా అవసరం. మీకు కడుపులో నిరంతర అసౌకర్యం ఉంటే ఎప్పటికీ యాసిడ్ మందులు మాత్రమే తీసుకుంటూ ఉండకండి. మీరు హెచ్ పైలోరీ పరీక్ష చేయించుకోవాలా అని మీ డాక్టర్ను అడగండి. ప్రారంభ దశలో గుర్తించడం చాలా కీలకం. ఇది అల్సర్లు రాకుండా చేయడమే కాకుండా మీ దీర్ఘకాలిక క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. నేను డాక్టర్ పీటే. తెలుసుకోండి, ఆరోగ్యంగా ఉండండి.